టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. స్థానిక రమణయ్యపేట వద్ద ఉన్న సత్వ దంత వైద్యశాల కాకినాడ ఐడిహెచ్ సభ్యుల ఆధ్వర్యంలో సోషల్ మీడియా దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు నేటి సోషల్ మీడియా యొక్క ప్రాముఖ్యత మరియు దుష్భావాల పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. కాకినాడ ఐడిఏ కార్యదర్శి అడ్డాల మాట్లాడారు. సోషల్ మీడియా దినోత్సవం జరగడం జరిగింది. ఈవేళ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న విద్యార్థులందరికీ కూడా ఇవాళ సోషల్ మీడియా వల్ల జరుగుతున్న ఉపయోగాలు అలాగే దానివల్ల జరిగిన అర్థాలను కూడా మేము వివరించడం జరిగింది. ఈ సోషల్ మీడియా కంటే కూడా మనం టెలిఫోన్తో మొదలెట్టాం, దాని తర్వాత ఫ్యాక్స్ అని అట్లా ఇవన్నీ వచ్చినాయి. దాని తర్వాత ఏంటంటే ఎప్పుడైతే సెల్ ఫోన్ ఇంటర్నెట్ ఇవన్నీ కూడా వచ్చినాయో రకరకాల యాప్స్ రావటం, దాని ద్వారా ఏంటంటే మనకి మొత్తం ప్రపంచం అంతా మన చేతుల్లోకి ఒక సెల్ ఫోన్ రూపంలో మన దగ్గర ఉండడం జరుగుతుంది. అలాగే మన ఈనాడు మనందరం కూడా విడిపోయిన స్నేహితులు, పాత మిత్రులు వీళ్ళందరినీ కూడా మళ్ళీ సోషల్ మీడియా ద్వారా మనం కలవడం జరుగుతుంది. అలాగే ఈ సోషల్ మీడియా కూడా మనకు తెలియని లైక్ ఇప్పుడు ఏమైనా చదువుకోవాలన్న విద్యార్థులకు కానీ ఇంటర్నెట్ లో వీళ్ళందరూ కూడా తెలియని ఎన్నో విషయాలు కూడా వీళ్ళు చదువుకోవడం జరుగుతుంది. సో సోషల్ మీడియాలో ఇన్ని ఉపయోగాలు ఉన్నా కూడా ఈ సోషల్ మీడియాని సద్వినియోగం చేసుకుని దుర్వినియోగం చేసుకుంటే దానివల్ల కదా అనర్థాన్ని కూడా ఇవాళ పిల్లలు వివరించడం జరిగింది. ఆ అనర్థాన్ని సోషల్ మీడియాతో ఎంతో ఉపయోగాలు ఉన్నాయో అన్ని అనర్థాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఎక్కువ స్ట్రెస్, యాంగ్జైటీకి గురయ్యి అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని చాలా మెంటల్ హెల్త్ ఇష్యూస్ చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. ఇంకా సైబర్ బుల్లింగ్, మిస్ఇన్ఫర్మేషన్ లాంటివి కూడా చాలానే జరుగుతున్నాయి. ఏదైనా మంచి ప్రోగ్రామ్ జరిగినప్పుడు కానీ ఏదైనా ఇంపార్టెంట్ సోషల్ ఇష్యూ జరిగినప్పుడు దాని నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ తో పాటు అంతే మిస్ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ అవుతుంది. సో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అన్న డైలమా స్టేట్ లో జనాలు ఉంటున్నారు. అండ్ ఎక్కువ టైం సోషల్ మీడియాలో కన్జ్యూమ్ అయిపోవడం వల్ల జనాల యొక్క ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా చెప్పుకొస్తే ల్యాక్ ఆఫ్ స్లీప్, ఫాల్స్ కమ్యూనికేషన్స్, డిప్రెషన్ లోకి చాలా మంది వెళ్తూ ఉంటారు. చాలా మంది వాళ్ళ రిలేషన్షిప్స్ కూడా పోగొట్టుకుంటున్నారు. ఎక్కువ టైం ఫోన్ తోనే కాంటాక్ట్ ఉండడం వల్ల మనిషికి మధ్యలో కాంటాక్ట్ కూడా తగ్గిపోతుంది.